దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ కప్ గురించే చర్చ. మరికొన్ని రోజుల్లో క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్కు తెరలేవనుంది. ఈసారి ప్రపంచ కప్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. కప్పు కొట్టాలని అన్ని జట్లు కృత నిశ్చయంతో ఉన్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న టోర్నీలో విజేతగా నిలిచి కోట్లాది మంది భారతీయుల మనసుల్ని మరోసారి గెలుచుకోవాలని భారత క్రికెటర్లు భావిస్తున్నారు. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్లో నెగ్గిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను రిపీట్ చేయాలని అనుకుంటున్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో సత్తా చాటాలని, అతను బాగా ఆడితే కప్పు మనదేనని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆసియా కప్లో రాణించిన కోహ్లీ అదే ఫామ్ను వరల్డ్ కప్లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలో విరాట్ను ఉద్దేశించి సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి ప్రపంచ కప్ను భారత్ గనుక సొంతం చేసుకుంటే కోహ్లీ వైట్ బాల్ క్రికెట్కు గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉందని ఏబీడీ బాంబు పిలిచాడు. వన్డేలు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడానికి విరాట్కు ఇదే కరెక్ట్ టైం అని డివిలియర్స్ అన్నాడు. 2027 ప్రపంచ కప్ కోసం సౌత్ ఆఫ్రికా రావడానికి కోహ్లీ ఇష్టపడతాడని తనకు తెలుసని, కానీ అదెంతో కష్టమని, ఆ వరల్డ్ కప్కు ఇంకా చాలా సమయం ఉందని అన్నాడు. ముందు ప్రస్తుత ప్రపంచ కప్పై దృష్టి పెడదామని పేర్కొన్నాడు. ఒకవేళ టీమిండియా ఈసారి కప్పు గెలిస్తే కోహ్లీ రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉందని అన్నాడు. టెస్ట్ క్రికెట్ ఐపీఎల్లో మాత్రమే ఆడతాను, ఈ కెరియర్ ఆఖరి రోజుల్ని ఎంజాయ్ చేస్తానని కోహ్లీ చెప్పే అవకాశం ఉందని అన్నాడు. కానీ అతను ప్రస్తుతం పూర్తి ఫిట్గా ఉన్నాడు. అతను ఎప్పుడంటే అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి మరికొన్నేళ్ళు ఆడాలని కోహ్లీ భావించొచ్చని తన యూట్యూబ్ ఛానల్లో డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. మరి డివిలియర్స్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.